ప్రేమైన వారులారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమ 12:21. మోషే ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను అని తెలియజేస్తుంది. కానీ ఆత్మ నియమము ఏమని చెప్తుంది? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కానీ క్షమించాలి, సహించాలి, మరియు కీడుకు బదులుగా మేలు చేయాలి. తనకు కీడు చేసిన రాజైన సౌలుకు దావీదు ఏ విధంగా మేలు చేశాడో, మరియు అప్పుడు సౌలుకు ఏం జరిగిందో చూడండి. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. సామెతలు 17:13. మనలో దురాత్మ పని చేయకున్నట్లు మన ఆలోచన విధానము ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి ఉండినట్లుగా చూసుకున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆ రీతిగా సిద్ధపరచును గాక. ఆమేన్.